Hello friends, this is Swapna Gajula. Welcome back to my channel Gajula Creations. ఈ పార్సల్ అనేది వైజాగ్ నుంచి వచ్చిందండి. మన యూట్యూబ్ ఛానల్ చూసి ఒక మేడం పంపించారనమాట. 7 శారీస్ పంపించారు. అందులో 4 కొత్తవి, 3 పాతవి అనమాట. వీటికి ఎలా ప్రింట్ వేయించాను అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇది ఓపెనింగ్ వీడియో తీసుకుంటున్నానండి. ప్రింట్ వేయించి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఎందుకంటే 7 శారీస్ కదా, చాలా లెంతీగా అవుతుంది వీడియో అని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ప్రింట్ వేయించాక ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. చూసారు కదా అండి, ప్రింట్ వేసినాక అన్ని శారీస్ అనేది ఎలా ఉందనేది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తానండి. ఇందాక అన్బాక్సింగ్ వీడియో తీసాను కదా, ఇప్పుడు శారీస్ అనేది ఏ శారీకి ఏ డిజైను ఏమేం కలర్ కాంబినేషన్లో వేయించిన అనేది చూపిస్తానండి. ఇది లెనిన్ కాటన్ శారీ అండి. ఈ కాటన్ శారీకి కింద వచ్చేసి ప్యాచ్ వర్క్ వచ్చిందనమాట. కలంకారీ ప్యాచ్ వర్క్ వచ్చింది చూడండి. మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. స్టిచ్ చేసి ఉంది. పళ్ళు దగ్గర కింద బార్డర్కి ప్యాచ్ వర్క్ వచ్చిందండి. పైన మాత్రం లైట్ గ్రే కలర్ వచ్చింది. శారీ అంతా ఏంటి డార్క్ గ్రే లాగా ఉంది. ఆ శారీకి నేను డిజైన్ అనేది ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానండి. దానికి కలర్ కాంబినేషన్ ఎలా అంటే, మనకి బార్డర్లో పెసర్ గ్రీన్ ఉంది. పెసర్ గ్రీన్ కలరు అండ్ అవుట్లైన్ వచ్చేప్పటికి గోల్డ్ కలర్తో ఈ 2 కలర్స్తోనే వేయించాను అనమాట. బ్లాక్ వేయిస్తే మనకు శారీ పైన కనిపించదు కనుక అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇన్నర్ వచ్చేసి శారీలో ఒక కలర్ కంపల్సరీ, శారీలో ఉన్న కలర్ వేస్తాం కదా, దానికి వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ వేసుకున్నాను. దీనికి పళ్ళు వచ్చేసి ఎలా ఉందంటే కొంచెం బ్లూ పార్ట్ వచ్చిందండి. తర్వాత మధ్యలో వచ్చేసి జూట్ లాగా వచ్చింది. బార్డర్కి చూసారా, పళ్ళు వైపు కూడా ప్యాచ్ వర్క్ వచ్చింది. బార్డర్కి కొంగుకి మధ్యలో పిన్ చేసే కాడ ఇలా ప్యాచ్ వర్క్ వచ్చింది. చూడండి శారీ అంతా ఇలా ఉంది. ఇది ఫస్ట్ శారీ అండి. ఈ శారీకి ఈ డిజైన్ ఈ కలర్ కాంబినేషన్స్తో చేయించాను. నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ అండి. చెప్పాను కదా, మనకు అన్ని బిల్స్తో పాటు అలానే పంపించేశారు ప్రైస్ ట్యాగ్తో పాటు. ఈ శారీ అనేది మధ్యలో అంతా లైట్ వైట్ కలర్, మిల్క్ వైట్ లాగా ఉందండి. అంతా మిల్క్ వైట్ లేదు. శారీకి కింద పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది. కింద బార్డర్లో వచ్చేసి ఒకటి గోల్డ్, పింక్, మళ్ళీ అదే గోల్డ్లో జరీ లైన్స్తోని, పై బార్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి. దానికి నేను ఈ డిజైన్ వేయించాను. ఈ డిజైన్ అనేది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. దీంట్లో ఏమేమి కలర్స్ యూజ్ చేసాము అంటే, బార్డర్లో ఉన్న పింక్ కాకుండా రెడ్ వేసానండి నేను. రెడ్, ఇంక్ బ్లూ అండ్ బార్డర్లో ఉన్న పీకాక్ గ్రీన్ వేసాను. అండ్ బ్లాక్ ఒకటి అవుట్లైన్కి. ఈ శారీకి మాత్రం బ్లాక్ అనేది యూజ్ చేసాము అవుట్లైన్ వచ్చేప్పటికి. ఎందుకు పింక్ కాకుండా నేను రెడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, పళ్ళు పాటలో అది కొంచెం డబుల్ షేడ్లో వచ్చిందండి. పళ్ళు అనేది ప్యూర్ పింక్ కలర్ కాకుండా కొంచెం మనకు మిక్సింగ్లో కలనేత షేడ్ వచ్చింది. రెడ్ అండ్ పింక్ కనిపిస్తుంది. దానికోసం అనేసి నేను ఇట్లా బోర్డ్స్ దగ్గర పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్కి నేను చిన్న చిన్న బ్లూ కలర్స్ ఫ్లవర్స్ వేయించాను, ప్లెయిన్ ఉండకుండా. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళులో మనకి సేమ్ బార్డర్ ఎలా వచ్చిందో కింద బార్డర్, పళ్ళు కూడా అలానే వచ్చిందండి. ఈ శారీకి ఈ కలర్స్తోని ఇలా డిజైన్ అనేది వేయించామండి. ఇది సెకండ్ శారీ అండి. నెక్స్ట్ శారీ, థర్డ్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా కాటన్ శారీ అండి. ఇది ఎలా ఉంది అంటే, శారీ 2 కలర్ కాంబినేషన్స్లో ఉంది. పై వైపు అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో వచ్చింది. కింద వైపు అనేది మనకి లైట్ మస్క్ మిలన్ కలర్ వచ్చిందండి. కింద నీ లెంత్ పైకి ఇది మస్క్ మిలన్ కలర్లో వచ్చింది. మధ్యలో మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది శారీకి. ఆ 2 కలర్స్ మధ్యలో టెంపుల్ బార్డర్ లాగా థ్రెడ్ బార్డర్స్ వచ్చిందండి. ఈ శారీకి పళ్ళు కూడా సేమ్. పళ్ళులో వచ్చేప్పటికి గ్రే అండ్ బ్లాక్ వచ్చిందండి. బ్లౌజ్ అండ్ పళ్ళు గ్రే అండ్ బ్లాక్ వచ్చింది. ఈ శారీకి లైట్ కలర్ కనుక ఈ డిజైన్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది టమాటో రెడ్ అండ్ గ్రీన్, బ్లూ కలర్ కాంబినేషన్స్తోని ఈ డిజైన్ వేయించాను. పళ్ళు చెప్పాను కదండి, పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. దీనికి నేను గ్రే దానిపైన రెడ్
టమాటో పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది వేయించాను. జస్ట్ ఓన్లీ ఫ్లవర్స్ వరకే వేయించాను. దానికి సింపుల్‌గా మ్యాచ్ అవుతదనేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అవుట్‌లైన్ లేకుండా అలా వేయించాననమాట. శారీ అంతా ఇలా 2 కలర్ కాంబినేషన్స్‌లో వచ్చింది. బట్ పళ్ళు దగ్గర వచ్చేప్పటికి బ్లాక్ అండ్ గ్రే వచ్చిందనమాట. పళ్ళు, బ్లౌజ్ సేమ్ ఉంది. పళ్ళులో చిన్న చిన్న కాటన్ థ్రెడ్ టర్సల్స్ ఇచ్చారు. చూడండి శారీ చాలా అంటే చాలా బాగొచ్చిందండి. డిజైన్, కలర్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్‌గా సూట్ అయింది ఈ శారీకి. నెక్స్ట్ శారీ ఫోర్త్ శారీ అండి. ఈ శారీ పట్టు శారీ అండి. ఇది ఓల్డ్‌ది శారీ. ఈ శారీ ఎలా ఉంది అంటే మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది. పైన కింద బార్డర్స్ వచ్చేసి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చిందండి. కింద పెద్ద బార్డర్ వచ్చింది కొంచెము. ప్యారెట్ గ్రీన్, పింక్ అండ్ గోల్డ్. పైన వచ్చేప్పటికి కొంచెం చిన్నగా వచ్చిందండి బార్డర్ సైజు కింద దానికన్నా. దానికి నేనేంటంటే ఇలా మ్యారీగోల్డ్ ఫ్లవర్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కస్టమరు. దాంట్లో జస్ట్ 2 కలర్స్ అండి. బార్డర్‌లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఎగ్జాక్ట్‌గా అదే కలర్స్ అనేది మేము యూజ్ చేశామనమాట. అదే పింక్ కలర్ యూజ్ చేశాము అండ్ గ్రీన్ వేసాం. బార్డర్‌లో ఉన్న ఎగ్జాక్ట్ గ్రీను కాకుండా నేను డార్క్ వేశాను. ఎందుకంటే బార్డర్‌లో కొంచెం లీఫ్ గ్రీన్ లాగొచ్చింది. నేనేమో ఇక్కడ బాటిల్ గ్రీన్ వేయించామండి. ఇది చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్ అన్నీ. వాళ్ళు చిన్ని చిన్ని ఫ్లవర్స్‌లా కావాలనేసి ఓల్డ్ శారీస్‌కి ఫ్లవర్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి. న్యూ శారీస్‌కనేది కొంచెం లేటెస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది పళ్ళు అండి. పళ్ళు పెసర్ గ్రీన్ వచ్చింది. ఆ పళ్ళులో అనేది నేనంటే ఆల్ ఓవర్‌గా అవుట్‌లైన్ డిజైన్ మాత్రమే వేయించాను. ఇది సింపుల్‌గా ఉండేట్టుగా మనకి పళ్ళు అనేది ఇలా వేయించాను. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఫిఫ్త్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా పట్టు శారీ అండి. ఓల్డ్ శారీ. ఈ శారీ ఎలా ఉంది అనంటే మనకి బ్రింజాల్ కలర్‌లో ఉంది అండి. బ్రింజాల్ కలర్ పైన శారీకి పైన కింద బార్డర్ వచ్చేసి మనకి కడీ బార్డర్ ఇచ్చారండి. కింద పెద్ద బార్డర్ ఇచ్చారు. పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. ఈ శారీలో పళ్ళు ఏ కలర్ ఇచ్చారంటే సీ గ్రీన్ కలర్ వచ్చిందండి. మీకు ఇక్కడ ఫ్లవర్స్ అనేది నేను సేమ్ పళ్ళు ఏదైతే ఉందో అదే కాంబినేషన్‌లో వేయించాను. బట్ మీకు శారీలో మీకు కలర్ అనేది ఫ్లవర్స్ కలర్ అనేది వేరే తెలుస్తుంది. కానీ కాదండి. సేమ్ పళ్ళులో ఉన్నది. ఏంటంటే అది వీవింగు ఇది అనేది పైనుంచి మేము ప్రింట్ వేసాం గనక ఇట్లా తెలుస్తుంది. ప్లస్ ఏంటంటే ఆ పళ్ళులో ఉన్నదనేది కొంచెం డబుల్ షేడ్ ఉందండి క్లాతు. ఇలా అన్నప్పుడు మీకు బ్రింజాల్ అండ్ సీ గ్రీన్ కలర్‌లో ఉంది. కానీ కాదండి. సేమ్ కాంబినేషన్‌లో ఉంటది. పళ్ళులో ఉన్న కలర్ కాంబినేషనే ఉంటది. చూడండి నేను చెప్పాను గదా! డ్యూయల్ షేడ్ ఉంది అనేసి. దానివల్ల మనకి కలర్ వేరియేషన్ తెలుస్తుంది. బట్ అట్లా ఏమి లేదు. ఇది పళ్ళు అండి. పళ్ళులో ఇలా లైన్స్ వచ్చాయి గనక పళ్ళు లీవ్ చేశాను. ఈ శారీ అంటే రియల్‌గా మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుందండి ఈ శారీ అనేది. ఇది ఫిఫ్త్ శారీ అండి. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేప్పటికి ఈ శారీ మొత్తం ప్లెయిన్‌గా ఉందండి. శారీ అంతా కంప్లీట్ బార్డర్స్ కూడా ప్లెయినే వచ్చాయన్నమాట. బార్డర్‌లో ఎలా వచ్చింది అనంటే 2 బార్డర్స్ కాంబినేషన్‌లో వచ్చింది. అంటే సేమ్ శారీ కలర్‌లోనే ఉంది. బట్ కొంచెము డిఫరెన్స్‌గా తెలుస్తుంది మనకి. ఏంటంటే కింద బార్డర్ వచ్చేప్పటికి డబుల్ షేడ్‌లో ఉంది. ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్‌లో మిక్సింగ్‌లో కలనేతలా వచ్చింది కింద బార్డరు. దానిపైన మళ్ళీ ఆరెంజ్ బార్డర్ వచ్చింది. శారీ మధ్యలో అంతా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో ఉందండి. డబుల్ షేడ్‌లో ఉంది. ఎందుకు అంటే కలనేత గనక 2 కలర్ కాంబినేషన్స్‌తోని వీవింగ్ ఉంది కనుక అలా వచ్చింది. దీనికి నేను శారీలో ఆల్ ఓవర్ డిజైన్ వాళ్ళు పట్టు శారీస్‌కి అన్నిటికి చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారండి. దీనికి కూడా ఆల్ ఓవర్ ఉన్న ఫ్లవర్స్‌ది అవుట్‌లైన్ లేకుండా వేయించానండి ఈ డిజైన్ అనేది. దీనికి అవుట్‌లైన్ కూడా ఉంటది. బట్ అవుట్‌లైన్ వేయించకుండా వేశాను. ఇది పెసర్ గ్రీన్‌లో వేయించాను. ఎందుకు అనంటే మనకి బార్డర్‌లో అదే కలర్ వచ్చింది గనక పెసర్ గ్రీన్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ యూజ్ చేసి ఆల్ ఓవర్ డిజైన్ అనేది వేయించాను. పళ్ళు చూడండి. పళ్ళులో జెరీ లైన్స్ వచ్చాయి గనక పళ్ళులో ఏం వేయలేదు వదిలేసామండి. ఈ శారీకి ఇలా కలర్ కాంబినేషన్స్‌తోని సెట్ చేశానండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా కొత్త శారీ అండి మనకి. ఇది కూడా హ్యాండ్లూమ్ శారీయే. ఈ శారీ ఎలా ఉంది అంటే కింద వచ్చేసి బార్డర్ అనేది 4, 5 సైజెస్‌లో వచ్చిందండి. ఎలా అంటే
ఒకటి ఆరెంజ్ బార్డరు, తర్వాత గోల్డ్ బార్డరు, కింద ప్యారెట్ గ్రీను, మళ్ళీ సిల్వర్ బార్డరు, ఇలా మనకి 5, 6 బార్డర్స్తోనే వచ్చిందనమాట. 3 కలర్ కాంబినేషన్‌లో 5, 6 బార్డర్స్ వచ్చింది. పైన మాత్రం ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ బార్డర్ 2 కలర్ కాంబినేషన్స్తోనే వచ్చింది. ఈ శారీకి నేను ఎలా వేయించాను అనంటే, కింద మనకి ఆరెంజ్ ఫ్లవర్స్‌తోని వచ్చింది కదా, కలర్‌లో బార్డర్ వచ్చింది కదా, అలా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్‌కి అనేది యూజ్ చేశాము. బట్ పైన మాత్రం ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చింది కదా, ఈ లైట్ లెమన్ యెల్లో పైన ప్యారెట్ గ్రీన్ వేస్తే కనిపించదనేసి నేనేం చేశానంటే, ఇక్కడ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వేసామండి. ఫ్లవర్స్‌కి కింద స్టెమ్స్‌కి గానీ దానికి బాటిల్ గ్రీన్ వేయించాం. చూసారు కదా అండి, కింద ఉన్న ఆరెంజ్ కలర్ ఎగ్జాక్ట్ అదే ఆరెంజ్ ఫ్లవర్స్‌కి షేడ్ అనేది ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా సేమ్ వేయించామన్నమాట. సేమ్ అంటే సేమ్ ఉంది. నెక్స్ట్ పళ్ళు వచ్చేప్పటికి ఎలా వచ్చిందంటే మల్టీ వచ్చిందండి. పళ్ళులో గ్రీన్, ఆరెంజ్, పింక్, మధ్యలో వచ్చేసి కొంచెం జూట్ లాగా కూడా వచ్చిందనమాట. చూడండి, ఇలా మధ్యలో జూటు పళ్ళులాగా వచ్చింది. పళ్ళు ఇలా వేసామండి. బ్లౌజ్ వచ్చేప్పటికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్కి ఏంటంటే శారీలో మనము డిజైన్ ఏ డిజైన్ అయితే వేసామో అదే డిజైన్, ఓన్లీ అవుట్లైన్ డిజైన్ మాత్రమే వేయించానండి దీనికి. ఎందుకు అనంటే మళ్ళీ అన్ని కలర్స్తో వేస్తే కూడా ఇది అంత క్లమ్జీగా అవుతుందనేసి జస్ట్ అవుట్లైన్ డిజైన్ మాత్రమే బ్లూ కలర్తోనే వేయించాము. మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ కాదండి, బ్లూ కలర్తో వేయించాను అనమాట. చూడండి, శారీలో కూడా మీకు అవుట్లైన్ వచ్చేసి బ్లూ కలరే ఉంటుంది, బ్లాక్ కాదు. ఈ బ్లౌజ్కి ఇలా వేయించానండి. ఇది ఒక శారీ అండి. నెక్స్ట్ శారీస్, ఈ 7 శారీస్ అనేది మనకి వైజాగ్ నుంచి ఒక మేడం పంపించారండి. స్టార్టింగ్లో చెప్పాను కదా అండి, ఇవి ఇలా వేయించానండి. మీకు ఎవరికైనా కనుక నేను వేసిన కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ కనుక నచ్చాయి అనుకోండి, ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా వేయించుకోవాలి, శారీస్ ఉన్నాయి మేము కూడా వేయించుకుంటాము అని అంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓన్లీ అది మెసేజ్ మాత్రమే అండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. కాల్ మాత్రం అటెండ్ చేయనండి, ఓన్లీ మెసేజ్ చేస్తే మాత్రం కంపల్సరీ చేస్తాను. ఓకేనా అండి? ఇది కనుక మీకు నచ్చిందనుకోండి, నేను వేసిన కలర్ కాంబినేషన్స్ ఒక లైక్ మాత్రం చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?